కళ్యాణ్ గారు నమస్తే సార్. ఇస్తారండి. కళ్యాణ్ గారు, నేను మీతో మాట్లాడాలని చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నా సార్. ఎందుకంటే ఉమ్, మీరు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద కీ పర్సన్. అండ్ అలాగే మీరు చాలా శాఖలు కూడా నిర్వహించిన అనుభవం ఉంది. అండ్ చాలా వాటి మీద కూడా మీరు కుండ బదలు కొట్టినట్టు మాట్లాడుతూ ఉంటారు. సో దాని గురించి నేను మీతో చాలా సార్లు మాట్లాడదాం అనుకున్నా, బట్ సంభవం మనకి ఆపర్చునిటీ కుదరలా. మీరు మాకు ఉమ్, టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఉమ్, కళ్యాణ్ గారు, ఇప్పుడు అంటే మొదటగా కలేజా గురించి మాట్లాడదాం సార్. కలేజా సినిమా ఉమ్, ఇప్పుడు రీ రిలీజ్ అయింది. అండ్ ఆల్రెడీ మీకు డిఫరెంట్ స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంది, మీరు రెస్పాన్స్ చూస్తా ఉన్నారు. ఏంటి సార్ మీకు ఉమ్. ఏమనిపిస్తుంది ఇప్పుడు? నిన్న ఒక్కరోజే 18.5 8.5 crores గ్రాస్ కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్. 8.5 crores. అది దాని కిక్కు. ఎందుకంటే ఓకే. అప్పుడు సినిమా ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు కూడా ఇంత ఆనందం లేదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువ ఆనందంగా ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే. అంటే ఈ రీ రిలీజ్ ఎలా ఉంటాయి సార్? అంటే మనకి ఓన్లీ మొదటి రోజే ఉంటుందా, తర్వాత మనకి వీకెండ్ దాకా ఏమైనా ఉంటుందా, మామూలు రెగ్యులర్ సినిమాలో ఉన్నట్టు? అంటే బేసిక్ గా అన్ని సినిమాలు రిలీజ్ వేరండి. ఆ, పర్టికులర్ గా ఈ సినిమా రీ రిలీజ్ కి రావటానికి ఇంత హైప్ రావటానికి కారణం ఏంటంటే ఉహు, ఇట్ ఈజ్ లైవ్. అంటే ఇది ఇప్పుడు లైవ్ లో ఉన్నట్టు, ఇప్పుడు ఫ్రెష్ గా రిలీజ్ అవుతున్నట్టే ఆ ఫీలింగ్ వచ్చింది ఎవరికి, ఫ్యాన్స్ కానీ అందరికి. ఓకే. అంటే పర్టికులర్ గా ఈ సినిమా ఇప్పటి వరకు 1500 సార్లు టెలికాస్ట్ అయింది టీవీలో. ఉహు, 1500 సార్లు టెలికాస్ట్ అయ్యి, అంటే టీఆర్పీ ఏ రోజు కూడా టెలికాస్ట్ అయిన తర్వాత ఐదో దానికో పదో దానికో వందో దానికో టీఆర్పీ మారిపోద్ది. స్టిల్ టీఆర్పీని, అదే టీఆర్పీని కంటిన్యూ చేస్తుండేటటువంటి సినిమా నేను నా ఎంక్వైరీలో చేసింది కలేజా నంబర్ 1 అయితే, నంబర్ 2 అతడు, ఉహు. మహేష్ బాబు. రెండు కూడా మహేష్ బాబు సినిమాలే. రెండు మహేష్ బాబే, ఉహు, రెండు త్రివిక్రమ్ శ్రీనివాసే. అది యా. ఉహు, రెండు మహేష్ బాబు, రెండు. అంటే 2010లో మేము తొందరగా తీసేసాం ఆయన మీద ఎంటర్టైన్మెంట్ బేస్. ఉహు, అంటే ఏమైపోయిందంటే మహేష్ బాబు గారికి ఈరోజు కలేజాకు ముందు మహేష్ బాబు, కలేజా తర్వాత మహేష్ బాబు అయిపోయాడు. ఉహు. దాన్ని నేనైతే మాత్రం వెరీ బిగినింగ్ నుంచి చెప్తున్నాను, డెఫినెట్ గా చూడండి. ఇది మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద రిలీజ్ అయితే దీని హైప్ సిస్టమే వేరుగా ఉంటుందని. ఓకే సార్, కాకపోతే నాకు జనరల్ క్వశ్చన్ సార్, అది అంటే రీ రిలీజ్ అన్నిటి మీద ఉంది, ఈ కాలేజ్ అనే కాదు. అంటే మనం యూట్యూబుల్లో లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో టీవీల్లో ఇన్నిసార్లు చూసేసిన సినిమాని మళ్ళా థియేటర్ చూడటానికి జనాలు అంత ఎక్కువగా వస్తారంటారా? అందులో ఓకే, ఒక ఒక సినిమా అభిమానిగా లేకపోతే ఒక హీరో అభిమానిగా వాళ్ళకి థియేటర్లో ఎక్సైట్మెంట్ అయితే ఏమైనా ఉండొచ్చు. కానీ ఒక ప్రొడ్యూసర్గా మీకు అసలు లాభదాయకమేనా ఇది చేయడం? అంటే లాభదాయకమైన అంటే అండి, మీరు మీరు అడిగిన క్వశ్చన్ ఒకటే చెప్తున్నాం. వన్ డేనే ఉంటున్నాయా కలెక్షన్లు? వీటికి ఈ రోజు మహామహా సినిమాలకి ఫ్రైడే సాటర్డే సండే తప్ప వేటికి ఉండటం లేదు కదా కలెక్షన్లు. అవును. కానీ పర్టికులర్ గా కలేజా సినిమాకి ఈ దప్ప కుదిరింది ఏంటంటే మండే కూడా కలెక్షన్లు ఉన్నాయి. మ్హూ. అంటే ఒక ఏజ్ బ్యాచ్ మిస్ అయినటువంటి బ్యాచ్ బిగ్ స్క్రీన్ మీద అంటే టీవీలో చూసిన వాళ్ళు కూడా బిగ్ స్క్రీన్ మీద దీన్ని చూడాలనే ఇది కలిగింది. అందుకనే అడ్వాన్స్ బుకింగ్స్ అంత బాగా పెరిగినాయి ఇది. మ్హూ. రెండోది, ఈ రోజు నా ఫ్రెండ్ కొడుకు, అతను హీరోగా కూడా యాక్ట్ చేశాడు. ఆడు మొన్న వెళ్ళి ఈ సినిమా చూసి అంతకుముందు చూడలా. ఇప్పుడు ఆడు న్యూయార్క్ వెళ్ళి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చదివి వచ్చాడు, డైరెక్షన్ చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. అంకుల్ మైండ్ బ్లోయింగ్ అయింది అంకుల్ నేను సినిమా చూసిన తర్వాత అన్నాడు. మ్హూ. అంటే మీకు రీసెంట్ గా మీరు ఇంటర్వ్యూలో చూసుంటారు, ఈ ప్రీ రిలీజ్ అప్పుడు మొన్న ఈ 4-5 రోజుల్లో నేను చాలా క్లియర్ గా చెప్పాను, కలేజా సినిమాని వాళ్ళ ఫ్యాన్సే చంపేశారని. ఆ, 2010లో మ్. కలేజా సినిమాని, అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి. విక్రమ్ శ్రీనివాస్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టింది సినిమా తీయడానికి, అసలు ఏదో ఇరగదీసేసి ఉంటుంది, అదే అలా ఉండి ఉంటుంది ఇలా. రెండోది, మేము ఫస్ట్ టైం సినిమా ఇండస్ట్రీలో టేజర్, తెలుగులో ఫస్ట్ టైం టేజర్ అనేది, ఒక సినిమాకి టేజర్ చేయటం అనేది కలేజాతోనే స్టార్ట్ అయింది. ఫస్ట్ టేజర్ సినిమా కలేజానండి. మ్హూ. అంతకుముందు టీజర్ లేదు, ట్రైలర్లు ఉండేవి.
దాంతో ఆ హైప్ ఎక్కడికో వెళ్ళడం జరిగింది. కానీ ఒకటి సార్, అంటే కలేజాని నేను అప్పుడు బెంగళూరులో చూశాను. సో డెఫినెట్ గా మీరందరూ చెప్పినట్టు ఏంటంటే అప్పుడు మాకు మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట కలేజా. కానీ అది చూసొచ్చినాక ఒకటి, అంటే ఈ సినిమాకే వీళ్ళు 3 సంవత్సరాలు సినిమాని లాక్ చేసి పెట్టింది. ఎందుకంటే అప్పుడు మెయిన్ హైప్ ఏంటి, మనకి 3 సంవత్సరాలు మహేష్ బాబు గారి సినిమా రాలా. 3 సంవత్సరాలు వీళ్ళకి ఏమంత కష్టపడి సినిమా తీసారన్నది. సినిమా ఎంటర్టైన్ గానే ఉంది, సినిమాలో చూస్తున్నంత సేపు నవ్వుకున్నారు జనాలు. కాకపోతే ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే ఈ సినిమా కోసం 3 సంవత్సరాలు ఎందుకు పట్టింది అన్న దాని మీద ప్రేక్షకులు ఎక్కువ కూడా నిరాశ చెందారు సార్. అది అది యు ఆర్ రైట్. ఎందుకంటున్నానంటే అది సినిమా మేకింగ్ కొరకు 3 సంవత్సరాలు పట్టలేదు. సినిమా వేస్టేజ్ ఎక్కువ జరిగింది. ఆ వేస్టేజ్ రికవర్ చేసుకొని మళ్ళీ సెటరేట్ అయ్యి పర్ఫెక్ట్ సినిమా తీసేదానికి ఉహు, టైం పట్టిందంటే సినిమా మేకింగ్ కి ఓహో ఆ సెట్లు వేసేసి ఈ చేసేసి అవి 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 కాదండి. ఆ, యా. సార్ అంటే మీ జనరల్ గా మీరు దాసనారాయణరావు గారి స్కూల్ నుంచి వచ్చారు, మీరు చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉంటారు అన్నిట్లోనూ. మనం అంతకు ముందే చూసాము. ఇప్పుడు మురళీమోహన్ గారు, ఆ, మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కాంబినేషన్, అలాగే మన మహేష్ బాబు గారి కాంబినేషన్ లో అతడులో పాపం ఆయన చాలా అంటే జనరల్ గా ఎక్లేమ్ వచ్చినా సరే పాపం ఆయన ఆర్థికంగా నష్టపోయారు. ఆ తర్వాత మనం జల్సా కూడా చూసాము. జల్సా ఓపెనింగ్స్ వచ్చినాయి కానీ జల్సా కూడా మరీ టూ మచ్ ఆఫ్ బిగ్గెస్ట్ హిట్ ఏం కాదు. ఏ ధైర్యంతో మీరు మళ్ళా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మహేష్ గారి కాంబినేషన్ లో అంత బడ్జెట్ లో దానికి ఏది ఎందుకు ధైర్యం చేశారు సార్? అంటే దీనివల్ల మీరు అడిగిన క్వశ్చన్ వల్ల యు ఆర్ ఉహు, వెరీ కరెక్ట్. ఉహు, ఆ రెండు సినిమాలకు అలా జరిగినాయి. అలాంటి దాంట్లోనే అంటే మళ్ళీ మహేష్ బాబు సినిమా త్రివిక్రమ్ సినిమా అనే లోపల ఒక కిక్ ఉంటుంది కదా, పెద్ద కాంబినేషన్ ఇది అనే దాంట్లో ఇదైతే ఉహు, త్రివిక్రమ్కి మంచి ఉపయోగం జరిగింది. ఉహు. నేను ప్రొడ్యూసర్ అయినందువలన త్రివిక్రమ్ మార్చగలిగాను. ఓకే. ఉహు, ఆ తర్వాత నుంచే ఇంకా త్రివిక్రమ్ మారిపోయాడు. ఉహు, అంటే ప్రొడ్యూసర్స్ తో ఎలా ఉండాలి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర ఎలా ఉండాలి, ఎందుకు వేస్ట్ కాకూడదు అనే దాన్ని ఆయనకి నేర్పడానికి నేను ఉపయోగపడ్డా. ఆయన ఒప్పుకున్నాడు చాలాసార్లు. ఉహు, ఆ విధంగా అంటే ఒక పెద్ద సినిమా చేస్తున్నాం అనే దానికి కిక్ వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. అంటే ఉహు. తర్వాత నొప్పులు ఎక్కడ దొరుకుతాయి, ఆ నొప్పులు మనం ఏ విధంగా తీర్చుకోవాలనేది అది తర్వాతది, కానీ ముందు కిక్ వచ్చేస్తుంది. కిక్ వస్తుంది, అవును, అది డెఫినెట్ గా. యా, అంటే మీరు ఎప్పుడు కూడా స్టోరీ నమ్ముకొని, లేకపోతే మీరు మంచి కథను నమ్ముకొని వెళ్ళేవాళ్ళు కదా. సో అలాంటి వాళ్ళు ఎందుకు డైవర్ట్ అయ్యారండి? ఎందుకంటే ఒకేసారి చూసుకుంటే అప్పుడు మీకు ఆ, మన మహేష్ బాబు గారితో అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారితో కూడా మీరు చాలా హై బడ్జెట్ మూవీ అప్పుడు చేశారు. అప్పుడు మేము కూడా అనుకుంటా ఉన్నాం, అంటే మేము మరీ అంత సినిమాలు ఫాలో అయిపోయినా మేము అందరం కూడా సినిమా పిచ్చోళ్ళం కదా. ఏంటి ఒక్కసారి సి కళ్యాణ్ గారు ఏంటి అసలు ఒక్కసారి ఇంత హై బడ్జెట్ మూవీ. ఆ రోజు అసలు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఎవరంటే సి కళ్యాణ్ గారే. ఎందుకంటే 30-40 కోట్ల బడ్జెట్లు అంటే ఆ రోజుల్లో చాలా హై బడ్జెట్ అనమాట. సో అంత బడ్జెట్ పెట్టి సి కళ్యాణ్ గారు ఎందుకు తీస్తున్నారు, అంతలే అంతా ఏ ఉంది అని ఆ రోజు డిస్కస్ చేస్తా ఉన్నాం. అంటే దీంట్లో మెయిన్ మా పార్ట్నర్ ఉన్నాడండి, సింగనమల రమేష్. అవును. ఈజ్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. ఉహు, ఆయన సడన్ గా దెబ్బతింటం, ఈ లేట్లు అవటానికి కూడా కారణం ఉంది. అదే విధంగా కొమరపులి కూడా భయంకరంగా ఓవర్ బడ్జెట్, ఓవర్ దీంతో బాగా తినేసింది. ఉహు. బాగా తినేసింది. అవును. చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. యా, కొమరంపులి ఇంకా దానికి ఇంకో స్టోరీ అది. ఉహు. అదే, చాలా పెద్ద స్టోరీ. అదే. కానీ మంచి దెబ్బ మీద దెబ్బ అనుకోలేమా సార్ అప్పుడు? అంతే. ఆ, అంటే మీకు ఇంకోటి కూడా ఉంది, మీకు గుర్తుండే ఉంటది. మీరు అప్పుడు బాగా ఫాలో అయ్యేవాళ్ళు కాబట్టి. ఈ సినిమా యాక్చువల్గా 7వ తారీఖు, సెప్టెంబర్ 7 అవును, రిలీజ్ రిలీజ్. అవ్వాల్సింది, మళ్ళీ పోస్ట్పోన్ అంటే అయింది. 1.5 మంత్ బిఫోర్ రిలీజ్ అవ్వాలి. ఉహు, అంటే మా ప్లాన్ ప్రకారం ముందు కలేజా రిలీజ్ అవ్వాలి, గ్యారెంటీగా బాగుంటది. కొమరంపులి బాగలేదనేది మాకు తెలుసు. ఉహు, తర్వాత బృందావన్ సినిమా ఉంది, రోబో ఉంది. ఈ యాక్చువల్గా మా క్యాల్కులేషన్స్ ఉహు. ఒక్క సాంగ్ షెడ్యూల్ నాన్ సింక్ వల్ల నెలన్నర వెనకొచ్చి అటు రోబో రోబో చూడంగానే అబ్బో, రోబో కూడా 3 సంవత్సరాలు తీశారు, రోబో కంటే మించి ఉంటుంది మహేష్ బాబు అని మీరందరూ ఎక్స్పెక్ట్ చేయటం. అవును. ఆ ఉహు. ఎక్స్పెక్టేషన్ లో మేము నలిగిపోవటం, ఈ ఉహు. నలిగిపోతా ఉండే దాని మీద దీని మీద బృందావనం వచ్చి పైన పడటం. ఓకే. ఉహు. ఆ విధంగా బాగా అంటే అప్పడం అప్పడం అయిపోయింది, నలిగిపోయి పొడి అప్పుడు అయిపోయిన అప్పడం లాగా అయిపోయింది. అప్పుడు అయిపోయారంట రోడ్ రోలర్ కింద పడ్డా. యా.
కానీ సార్ అంటే ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడ్యూసరు అండ్ అలాగే మీకు మంచి కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా మహేష్ బాబు గారైనా సరే సినిమాలు ఫ్లాప్ అయితే మళ్ళీ వాళ్ళని ఆదుకుంటారు అన్నది చాలా మంది చెప్తా ఉంటారు. కానీ మీరు అంత వాళ్ళిద్దరికి కూడా అంత ప్రెస్టీజియస్ ఫిల్మ్స్ తీశారు. ఎందుకంటే ఆ రోజు 40 కోట్ల బడ్జెట్తో సినిమా తీయడం అన్నది అసలు మామూలు విషయం కాదు. సో అంత పెద్ద ఉమ్. సినిమాలు మీరు తీశారు, మీరు దెబ్బతిన్నారు. ఆ తర్వాత ఇద్దరు కూడా ఎందుకు మీకు తర్వాత ఇంకో ఫిల్మ్ చేయలేదు? ఏది? మనకి కొమరం పులి తర్వాత కానీ లేకపోతే కలేజా తర్వాత కానీ ఆ, మనకి ఆ ఆ ఆ డైరెక్టర్లు కావచ్చు, ఆ హీరోలు కావచ్చు, కళ్యాణ్ గారికి ఇంకో సినిమా ఎందుకు చేయలేదు తర్వాత? అంటే యాక్చువల్గా అయితే మా త్రివిక్రమ్ గారును మహేష్ బాబు గారు డెఫినెట్ గా మళ్ళీ అదే కాంబినేషన్ చేద్దాం అనేది ఉండిందండి. పవన్ కళ్యాణ్ సూర్యతో అయితే మళ్ళీ జీవితంలో ఆ ఆ కాన్సెప్ట్ లేదు అప్పుడు. ఓకే. ఎందుకంటే సూర్యతో ఆ, ఇంకా ఆ ఆ భరించలేమనే ఫీలింగ్ కి రావడం జరిగింది. కానీ ఇది ఉండింది. కానీ నేను రీసెంట్ గా మన గుంటూరు కారం జరగబోయేటప్పుడు నేను ఓకే. కలవడం ఓకే. కూడా జరిగింది డైరెక్టర్ని. ఇలా ఓకే. అనుకున్నాం కదా, మనం అనుకున్నాం కదా ఇది చేస్తున్నారంటే, ఆయన అప్పటికే ఒక కంపెనీతో ఆల్రెడీ క్యారీ అవుతున్నారు. చిన్నబాబు ఉమ్. గారి కంపెనీతో బాగా క్యారీ అవుతున్నారు, సితారా ఎంటర్టైన్మెంట్ అవును. కంపెనీ ఉమ్. అయినప్పుడు. ఆయన చిన్నబాబు నాకు బాగా ఫ్రెండే. ఇది రెండోది, ఈ పెద్ద సినిమాలంటేనే ఒక భయం ఏర్పడిపోయి ఉంటాం అనేది ఒకటి. ఇంకా అంటే ఫిగర్స్ ప్రాబ్లం కాదు కానీ, డబ్బు ఫిగర్స్ ప్రాబ్లం కాదు కానీ, అదే. ఆ ఆయన ఒక డైరెక్టర్ ఒక జర్నీలో ఒక కంపెనీతో టైప్ అయి వెళ్తా ఉండేటప్పుడు బ్రేక్ చేసి ఇది నాది కదా అని అడగటం, నా 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 రేంజ్కి నా దానికి నేను మాత్రం అంత ఎగబడిపోయి ఈ సినిమా చేయకపోతే నేను చచ్చిపోతాను, లేకపోతే ఏం లేదు, 83 సినిమాలు తీసాం. అదే ఆ, కళ్యాణ్ గారికి భయం ఏంటి అని. ఆ. అదే అదే అంటున్నది. ఉమ్. అందుకనే మనం ఏదో వాళ్ళు వెనకబడిపోయి నాకు చేయకపోతే తప్పదని అడిగే పద్ధతిలో అనుకోలేదు, అడగలేదు కూడా. ఓకే. ఆహా. యా అంటే బేసిక్గా ఏమో రేపు ట్రై చెప్పి తీయచ్చేమో, మళ్ళీ చూద్దాం. అంటే డెఫినెట్గా మీరు తీయాలి, మీలాంటి వాళ్ళు పరిశ్రమలో ఉండాలని అనుకుందాం. కానీ చెప్పండి సార్, అంటే మీరు ఇన్ని సంవత్సరాలుగా పరిశ్రమలో ఉన్నారు కదా, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఇప్పుడు చూస్తుంటే మీ పాత తరం ప్రొడ్యూసర్లు ఎవరు కూడా ఈ హీరోల డేట్లు తీసుకోలేకపోతున్నారు. ఈవెన్ ఇప్పుడు చూస్తుంటే దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు లాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు హీరోల డేట్లు దొరకట్లా. అంతా కూడా మైత్రి, సితార ఇలాంటి వాళ్ళకి వెళ్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే వీళ్ళు హీరోల్ని ఎక్కువ ప్యాంపర్ చేయటం వల్ల, లేకపోతే హీరోలకి మంచి షేర్ ఇవ్వటం వల్ల ఇలా జరుగుతుంది అంటారా? లేకపోతే ఎందుకని మీలాంటి వాళ్ళందరూ కనుమరుగవుతున్నారు పెద్ద 100% హీరోల అండి. దగ్గర? 100% మీరు అన్న అన్ని దాంట్లోనూ నిజాలే ఉన్నాయి. ఉహు. ఇప్పుడు నేను ఉన్నాను, హీరో సిట్ స్టాండ్ నేను చేయను. ఉహు. ఆయన పోయి ప్రతిరోజు వెళ్ళి తాళం కొట్టడం, ఆ, అవతల వాళ్ళు ఏం చెప్తే దానికి మీ ఇష్టం బాబు, మీ ఇష్టం బాబు అని నేను అన్నాను. ఉహు. బేసిక్ గా వీటన్నిటికంటే కూడా ఇంకోటి ఉంటది. ఇప్పుడు బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు ఆ బ్యాచ్ వేరు. ఆ తర్వాత ఉండే హీరోలు వాళ్ళకి ఎలా ఉంటుందంటే, కళ్యాణ్ ఏదో పెద్దోడుగా కనిపిస్తాడు, కళ్యాణ్ రావడంతో మనం లేచి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వాలి. వాళ్ళకేముంటది, ఆయన కూర్చొని ఉంటాడు, వాళ్ళ ప్రొడ్యూసర్లు అయితే వాళ్ళు వచ్చి నమస్తే పెట్టి వాళ్ళు ఎదురు కూర్చుంటారు ఆయన కూర్చోమంటే. మనం అది ఉన్నాం కదా. అవునులే. ఏ- ఉహు. ఈ గ్యాప్ ఏజ్ గ్యాప్ లేకపోతే మనం వాళ్ళ ఎదురుగా పక్కన ప్రొడ్యూసర్ గా కూర్చోంటే మనకేంటంటే, మన సినిమా షూటింగ్ జరుగుతుంటే మనం సెట్ లోనే ఉంటాం. ఇప్పుడు ప్రొడ్యూసర్కి వాళ్ళు అక్కడ ఏం సినిమా షూటింగ్ జరుగుతుందో తెలియదు. ఏ డబ్బులు ఖర్చు అంటే సాయంకాలం అయితే ఎక్కడ అప్పు తేవాలి, ఎక్కడ చేయాలి, సూట్ కేసులు ఎక్కడ మోయాలి, ఇదే అంటే క్యారీయింగ్ సిస్టమ్ను సంతకాలు పెట్టే సిస్టమ్కే ఇదైపోయారు. మనకు కథ తెలియందే మన సినిమాది. ఇప్పుడు మేమున్నాం, ఇదే మా ఆ, మా వినాయకుతో సినిమా తీసినప్పుడు ఆ సినిమాని, బాబు ఈ సినిమా లేదురా, కథ దెబ్బేస్తుందరా, కథ దెబ్బేస్తుందరా మా డైరెక్టర్తో బిగినింగ్ నుంచే బాపరాడుతున్నాం. ఉహు. రోలర్ సినిమా ఉంటుంది. ఉహు. బాలకృష్ణ గారితో, సార్ ఈ గెటప్ నాశనం అయిపోద్ది సార్, ఈ గెటప్ నాశనం అంటే, ఇంత తెలిసి మీరు ఎలా చేశారంటారు. ఆ సర్కమ్టెన్సెస్ ఏంటి తప్పు నాకు. ఉహు. నేను ఆల్రెడీ మునిగిపోయా, 70% అయిపోయిన తర్వాత 30% దగ్గర ఏం గొడవ పెట్టుకుంటాను. అదే. యా ఇది. చాలా సింపుల్, ఇలాంటి యా ఇబ్బందులే వస్తాయి. ఇది నిజంగా చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. అంటే రోలర్ సినిమా
నిజంగా చూసుకుంటే రోలర్ సినిమాలో బాలకృష్ణ గారు ఫస్ట్ హాఫ్ లో చాలా స్టైలిష్ గా ఉంటారు, చాలా బాగుంటారు. సెకండ్ హాఫ్ వచ్చేదానికి పోలీస్ గెటప్ అసలు చాలా ఇంపార్టెంట్. అలాంటి పోలీస్ గెటప్ ని జనరల్ గా చాలా గ్లామర్ గా ఉంటారు పోలీస్ గెటప్ లో. అలాంటిది కంప్లీట్ డీ గ్లామర్ చేసుకొని ఆ జుట్టు పెట్టుకొని నార్తోల్ లాగా ఆ సినిమా పోయింది ఒకే ఒక కారణం అంటే ఆ సెకండ్ హాఫ్ పోలీస్ గెటప్ వల్ల సార్. ఎస్, ఫ్లాష్ బ్యాక్ పోలీస్ గెటప్. అంటే జనరల్ గా ఆ, బాలకృష్ణ గారు ఈ ఇప్పుడు కూడా కర్ణుడికి చావుకి 100 కారణాలు అన్నట్టు ఆ, మన టైం బాగా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి. అదే అదే అంటే అలాగే సార్, జనరల్ గా బాలకృష్ణ గారిని అందరూ కూడా ప్రొడ్యూసర్, యాక్టర్, అలాగే డైరెక్టర్స్ యాక్టర్ అంటారు కదా. మరి మీరందరూ చెప్తున్నా సరే ఎందుకు ఆయన అంత ఎడమెంట్ గా ఉన్నారు దాని మీద? అంటే జెన్యున్ గా అండి, బాలకృష్ణ గారు అంత ఆ, నటుడు మీరు అన్నారు. 100% ఈజ్ ఏ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్. కంపెనీకి ఒక పైసా ఎగస్ట్రా ఖర్చు పెట్టించడం ఆయనకి ఇష్టం లేదు. ఆ విషయాల్లో బాలకృష్ణ గారిని ఇంకా ఎవరూ సరిపోరు. ఇప్పుడు వరకు నేను చూసిన ఇండస్ట్రీ, నేను 42 ఏళ్ళు 43 ఏళ్ళు ఈ ఇండస్ట్రీతో అవినాభావ సంబంధంతో ఉన్నా నేను. కానీ ఆయనలాగా ప్రొడ్యూసర్ సేఫ్ అంటే ఇలాంటి అనేది అంటారా, ఇది మా కర్మ. ఆయన ఫిక్స్ అయిపోయాడు దానికి ఇలా ఉండాలి. ఎంత చెప్పినా కొంచెం కొంచెం తగ్గించేవాడు తప్పితే ఆ విగ్గు మార్చేసేదానికి ఎందుకు ఆయన ఇష్టపడలా. ఓకే. నాకు అసలు ఫస్ట్ గెటప్ ఫస్ట్ హాఫ్ లో ఉండేటువంటి బాలకృష్ణ స్టిల్ రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ అందరూ మోషన్ గా స్టిల్ రిలీజ్ చేశారని మీరు అన్నట్టు నన్ను కామెంట్ చేశారు. అవును, మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ అది. ఆ, అసలు అలాంటి చేసిన నేను ప్రొడక్షన్ హౌస్ ఆయన డిగ్లామర్ చేద్దామని అనుకోదు, డైరెక్టర్ అనుకోడు. ఆ డైరెక్టర్ ఎంతమంది పెద్ద పెద్ద హీరోలతో, చిరంజీవి గారితో చేశాడు, నాగార్జునతో చేశాడు, రజనీకాంత్తో చేశాడు, కమల్ హాసన్తో ఎక్కువ సినిమాలు చేశాడు. ఆ? అంటే మన టైం బ్యాడ్ అనుకోవాలి. కానీ అందుకనే నేను ఆ సినిమా ఎవరికి అమలా, అవునా? ఆ, మొత్తం మొత్తం నేనే రిలీజ్ చేసి 19 కోట్లు నష్టపోయాను. అవునా? ఓకే. అంటే బాలకృష్ణ గారు స్లంప్ లో ఉన్నప్పుడు హిట్ ఇచ్చిన ఒకే ఒక ప్రొడ్యూసర్ మీరేమో సార్, జయసింహ. అవును. జయసింహాని అది కూడా అలాగే సర్ప్రైజ్ అన్నమాట. అంటే దాంట్లో అసలు ఆయన చెయ్యే పెట్టలేదండి. ఉమ్, ఇక్కడ కూడా చెయ్యి పెట్టలేదు. ఆ గెటప్ వరకే తప్పితే పాపం బాలకృష్ణ గారు ఎప్పుడంటే వన్స్ కథ అయిపోతే ఉమ్, అసలు పర్- మీరు కథలోంచి వేరే వెళ్ళిపోయి ఎక్స్ట్రా ఖర్చు పెడుతుంటే మనకి పిలిచి మనం తిడతారు. ఉమ్. మీరు ఇక్కడ చేద్దాం అంటున్నారు కదా, ఈ ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నారు అని అడుగుతాడు. ఆయన 100% నా సొంత, నా బ్యానర్ ఆయన సొంత బ్యానర్ లాగా ఆయన ఫీల్ అయ్యారు. నన్ను ఆయన సొంత బ్రదర్ లాగానే ఫీల్ అయ్యారు. మళ్ళీ మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్ తీస్తా. ఇప్పుడు నేను వేరే 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 యాక్టివిటీస్ ఓవర్లోడ్తో ఆ పనుల్లో ఉన్నాను. 3-4 మంత్స్లో ఎన్ని అమ్యూజ్మెంట్ పార్క్ అవుట్ చేస్తున్నాను మద్రాసు. 3-4 మంత్స్లో ఇనాగరల్కి వచ్చేస్తుంది. మళ్ళీ వచ్చి సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ స్టార్ట్ చేయటమే. సంవత్సరాలు 4 సినిమాలు 5 సినిమాలు చేయాల్సిందే. ఓకే. అమ్యూజ్మెంట్ పార్క్ గురించి మాట్లాడదాం సార్. కాకపోతే ఏంటంటే మీరు లాస్ట్ లో చూసుకుంటే పెద్ద హీరోలతో రెగ్యులర్ గా చేసింది బాలకృష్ణ గారితో. బాలకృష్ణ గారితో మీరు 3 సినిమాలు చేశారు: పరమవీర చక్ర, జయసింహ, అలాగే లాస్ట్ది రోలర్. అండ్ మీరు చెప్పారు జయసింహ ఓకే బాగానే వర్కౌట్ అయింది, బట్ పరమవీర చక్ర కానీ రోలర్ కానీ రెండు కూడా మీకు కొంచెం దెబ్బేసినాయి. సో ఇప్పుడు బాలకృష్ణ గారిది చాలా గోల్డెన్ ఫేస్ మనం చూస్తూనే ఉన్నాం. ఆయన ఏం పట్టుకున్నా సరే ఇప్పుడు సూపర్ హిట్ అవుతా ఉన్నాయి. సో మీరు అంటే ఇంత నష్టాల్లో ఉన్నారు కదా, మీరు ఒక బోయపాటి కాంబినేషన్ మీరు ఎందుకు ట్రై చేయలేకపోయారు సార్? లేకపోతే ఆ, ఇప్పుడు మనకి గోపీచంద్ మలినేని కావచ్చు, అలాగే మీ మీ సొంత డైరెక్టర్ వివి వినాయక్ గారు ఉన్నారు. వివి వినాయక్ గారితో ఇప్పుడు కూడా మీరు చెన్నకేశ్వర రెడ్డి లాంటి సినిమాని పార్ట్ 2గా ఏమైనా చేయొచ్చేమో. అంటే మీకు షాకింగ్ న్యూస్ చెప్తా. ఉహుం. మల్లేని గోపీచందని బాలకృష్ణ గారి దగ్గరికి నేనే తీసుకెళ్ళాను రోలర్ సినిమాకు ముందు. అవునా? ఓకే. ఆహా. క్రాక్ సినిమా ఉహుం. అది బాలకృష్ణ గారు చేయాలి. ఓకే. ఆ రోజుకి గోపి ఆన్లా ఉహుం. మా హీరో గారికి. అలాగా అది ఎరగబడింది. ఓకే. ఇది వదిలేస్తే నెక్స్ట్ వివి వినాయక్. ఉహుం. వివి వినాయక్ తో యాక్చువల్ గా ఆ సినిమా రోలర్ కి బిఫోర్ వివి వినాయక్ తో అనుకోనే చెన్నకేశ్వర రెడ్డి పార్ట్ 2. ఆయన అయితే చెన్నకేశ్వర రెడ్డి పార్ట్ 2 అని ధీమానంద కళ్యాణ్ గారు వినాయక్ గారు చెప్పండి మీరు వెళ్ళి అనేవాడు. అంటే
ఆ టైములు అవి కలిసి రాక ఫైనల్ స్టేజ్లో ఓకే అయిన సినిమా రోలర్. ఉహుం, ఇంకా అంటే ఇప్పుడు మన టైం బాగాలేనప్పుడు ఎలా ఉంటుందంటే అలా అలాగా తీసుకెళ్తా ఉంటాయి. అవును. అసలు అనుకుంటే జయసింహ కథని ఉమ్, వేరే ఏదో కథ వినకపోతే ఆ వినేటప్పుడు ఇంకొక అసిస్టెంట్ రైటర్ ఒక లైన్ చెప్పాడు. ఉహుం, లైన్ వినగానే టక్కర్ నాకు ఇమ్మీడియట్ గా బాబు గారికి నేను ఫోన్ చేసి, బాబు గారు ఒక లైన్ విన్నాను భలే ఉంది అని ఫోన్లో లైన్ చెప్పాను. కళ్యాణ్ గారు ఇదేదో బాగుంది ఇది అన్నాడు. ఉహుం. ఇమ్మీడియట్ గా డైరెక్ట్ అంటే సెట్ అయ్యే సినిమా ఫీల్డ్ లో సెట్ అయ్యి టక్కన భలే సెట్ అవుతాయి. హిట్ ఓకే. అలానే ఉంటాయి, ఫెయిల్యూర్ అలానే ఉంటుంది. ఓకే. యా, ఎందుకంటే ఎస్పెషల్లీ మీకు ఆ మంచి పట్టు ఉంది కాబట్టి దాని గురించి సార్. సార్ ఇది చెప్పండి, అంటే మీరు ఎంత రెగ్యులర్ గా సినిమాలు చేస్తా ఉంది, గత 4-5 సంవత్సరాల నుంచి కూడా బ్రేక్ తీసుకున్నారు. ఏంటి ఇప్పుడు అమ్యూజ్మెంట్ పార్క్ స్టార్ట్ చేస్తా ఉన్నారు, ఏంటి సార్ దాని గురించి చెప్పండి సార్. నేను మెడ్రాస్ లో హార్ట్ ఆఫ్ ది సిటీలో 32 ఎకరాలు అమ్యూజ్మెంట్ పార్క్ చేస్తున్నాను. ఇది 2020లో నాకు వచ్చింది. మ్మ్. లాస్ట్ 4 years టోటల్ గా కాన్సన్ట్రేషన్ దాని మీద అయిపోయింది. యాక్చువల్ గా 3 years లో అయిపోవాలి ఆ ప్రాజెక్టు. కాకపోతే నా సైట్ కండిషన్, వర్షాలు, ఈ వర్షాల వల్ల ఇదవటం, మధ్యలో కరోనా, వీటన్నిటి వల్ల అది డిలే అవుతా వచ్చింది. నా ఐ థింక్ ఈ దీపావళికి ఇనాగరేట్ వచ్చేస్తుంది. ఇట్ ఈస్ ఏ బ్యూటిఫుల్ ప్రాజెక్టు. అన్నానగర్ హార్ట్ ఆఫ్ ది సిటీలో 32 ఎకరాల్లో 17 ఎకరాలు లేక్ ఉంటుంది. లేక్ లో మన దుర్గం చెరువులో బ్రిడ్జి లాగా గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది. ఓకే. ఆహా. వాటర్ మీద వాకింగ్. మ్మ్. చాలా తమిళ ప్రజలకు మాత్రం చాలా మంచి ప్రాజెక్ట్ నేను ఇచ్చినట్టు. ఓకే. నేమ్ కళ్యాణ్ అమ్యూజ్మెంట్ పార్క్. కళ్యాణ్ అమ్యూజ్మెంట్ పార్క్. డెఫినెట్ గా నాకు నా పేరు చిరస్థాయిగా నిలబడేదానికి మంచి ప్రాజెక్ట్. ఓకే. అంటే చెన్నై అందువల్ల ప్రొడక్షన్స్ తగ్గించేది తప్పితే నాకు సినిమా తీయటమే ఇష్టం. చెన్నైలో పెట్టాలని ఎందుకు అనిపించింది సార్? ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి, మన ఆంధ్ర నుంచి హైదరాబాద్ ఉంది, మనకి వైజాగ్ ఉంది, ఇవన్నీ ఉండగా మీకు చెన్నైలో పెట్టాలని ఎందుకు అనిపించింది? బేసిక్ గా మన చరిత్రే స్టార్ట్ అయింది చెన్నై అంటే. ఓకే. మేము ఆ, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఉమ్, అసిస్టెంట్ డైరెక్టర్ గా మన కెరీర్ స్టార్ట్ అయింది అక్కడ, మన ప్రొడ్యూసర్ అయింది అక్కడ. ఆ? కాకపోతే ఏంటంటే లక్కీగా అక్కడ గవర్నమెంట్ ఒక దాన్ని చూపిస్తే దాన్ని నేను ఇలా మర్చే వాళ్ళ గవర్నమెంట్ లో ఆ రోజు అది టెండర్ వేద్దాం అనుకునేటప్పటికి నేను ఈ రోజు ఊహించి చేస్తుండే అంత వాళ్ళకి లేదు అసలు. ఓకే. ఒక లేక్ చుట్టూ ఒక అమ్యూజ్మెంట్ పార్క్ ఉంటే వాటర్ స్పోర్ట్స్ గేమ్లు, ఎందుకనంటే చెన్నై హాట్ హాట్ సిటీ. ఉమ్, చెన్నైలో బీచ్లు ఉన్నాయి కానీ బీచ్ల్లో పోయి మనకి గోవాలో ఏవాలో లాగా బీచ్ల్లో పోయేసి స్నానాలు చేసే ఫెసిలిటీ ఉండదు, చాలా తక్కువ. ఎందుకంటే వాటర్ గేమ్స్ ఇవన్నీ పెద్ద ప్లస్ అవుతాయని చెప్పి ఉమ్, దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఓకే. అంటే ఏంటి సార్, అందులో సినిమా షూటింగ్లు ఇవి కూడా చేస్తారా, లేకపోతే ఓన్లీ కైండ్ ఆఫ్ మొత్తం అన్నిటికీ? సినిమా షూటింగ్స్ ఉంటాయి అని. ఫస్ట్ ఫస్ట్ టైము ఇండియాలో స్కై థియేటర్ వస్తుంది అక్కడ. అవునా? ఓకే. ఇండియాలో ఆస్ట్రేలియా మీ దగ్గర కూడా ఉన్నాయి, అక్కడ న్యూజిలాండ్ లో ఒకటి ఉంది. మా ఆ, దగ్గర లేదు. స్కై థియేటర్. ఇప్పుడు ఆ, ఇండియాలో ఫస్ట్ మనదే అవ్వాలి. ఓకే. సార్, అంటే అమ్యూజ్మెంట్ పార్కులు పెట్టాలని చాలా మంది ప్రొడ్యూసర్స్, అలాగే ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా చాలా మంది అనుకుంటా ఉన్నారు. అలాగే దాన్ని ఐడియా అన్నప్పుడు చాలా బాగుంటుంది, కానీ ఎగ్జిక్యూషన్కి వచ్చేదానికి అందరూ డ్రాప్ చేస్తా ఉన్నారు. ఏంటి సార్ మేజర్ రిస్క్లు ఏముంటాయి అమ్యూజ్మెంట్ పార్క్లో, ఆ తర్వాత మెయింటెనెన్స్ కూడా? అంటే బేసిక్ గా ఒకటండి, నేను కూడా ఈరోజు మా చాలా మందిని జాయిన్ చేసుకుంటాం మీన్స్ నేను మొత్తం అంతా నా షోల్డర్ మీద పెట్టుకోకుండా ఈ వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి. వాటర్ స్పోర్ట్స్ లో ఎవరైతే బాగా అనుభవం ఉందో వాళ్ళని తీసుకొని నేను పర్సంటేజ్ చేసి పెట్టుకున్నాను. ఓకే. అలాగే అలాగే గేమ్స్ ఉన్నాయి, మ్మ్. అలాగే అవుట్డోర్ రైడ్స్ ఉన్నాయి, మ్మ్. అలాగే బోటింగ్ ఉంది. అలాగా మెయిన్ టోటల్ కంట్రోల్ నాదే, కానీ మెయిన్ ఇలాగా చేసుకోవటం జరిగింది. మ్మ్. కామన్ గా ఏంటంటే ఈ కార్పొరేట్ ఆఫీసులు అండి, పబ్లిక్ మనీతో గేమ్ ఆడాల్సిన ఇవన్నీ మ్మ్. సొంత డబ్బుతో ఆడకూడదు. నాకు కూడా ఏంటంటే నా పేరు పిచ్చి కళ్యాణ్ అమ్యూజ్మెంట్ పార్క్ అనేది విజిపి లాగా నాకు, నేను ఒక అసిస్టెంట్ నుంచి నా కెరీర్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ రోజు ఇక్కడ దాకా ఎదిగిన దానికి ఈ నిలబడతాను కదా అని ఈ ఈ ఆ కిక్కుతో ఇందా చెప్పాను కదా, మ్మ్. పేరు కిక్.
ఓకే. దాంతో తమిళ ప్రజలకు మాత్రం ఆ గవర్నమెంట్ నాకు బాగా సపోర్ట్ చేసింది. అట్ ద సేమ్ టైం ఎందుకంటే నాకు ఒకటి అనుబంధం ఉంది కదా సార్, 100 years ఆఫ్ ది ఇండియన్ సినిమా అవును, మీరే చేశారు కదా. చైర్మన్ గా అదే తమిళనాడులోనే కదా చేశాను, అదే గవర్నమెంట్లే కదా సపోర్ట్ చేసింది. అంటే నేను తెలుగు మీకు జయలలిత గారితో ఉన్న అనుబంధం వల్ల ఇది సాధ్యమైంది అంటారు సార్? 100%. ఓకే. అంటే జనరల్గా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం సార్, గవర్నమెంట్లు మారినప్పుడు కూడా మారగానే పాత గవర్నమెంట్ ఇచ్చినట్లన్నిటికీ కూడా ఇక్కడ ఇష్యూస్ క్రియేట్ చేస్తూ ఉంటారు. మరి అక్కడ మీకు జయలలిత గారు మీకు శాంక్షన్ చేసినాక తర్వాత వచ్చిన గవర్నమెంట్ మిమ్మల్ని ఏం కెలకలేదు సార్ దాని గురించి? అంటే అందరూ గవర్నమెంట్ కాంట్రాక్టులు అవి వేసేసుకొని గవర్నమెంట్ డబ్బు తీసుకుంటారు. కానీ నేను గవర్నమెంట్ ఎదురిస్తున్నా కదా డబ్బు ఇది. గవర్నమెంట్ ఎదిరిచ్చారా? ఓకే. ఆ సమస్య వచ్చింది. బాబు నేను సంవత్సరం అయితే నేను డబ్బు కడుతున్నాను, నీ దగ్గరే డబ్బు తీసుకోలేదు ఇదే అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. రెండోది, ఉదయనిధి స్టాలిన్ గారు కానీ మనకు బాగానే ఉంటారు. ఓకే. మనం ఎప్పుడు కూడా ఆ గవర్నమెంట్ ఉన్నాయి ఈ గవర్నమెంట్ ఉన్నాయి ఎప్పుడు కాంట్రవర్సీ అనేది మనం వెళ్ళలేదు. ఓకే. యా, వెంజెన్సీ పాలిటిక్స్ కొంచెం తక్కువగా ఉన్నట్టున్నాయండి స్టాలిన్ గారు వచ్చినాక. అదివరకు కొద్దిగా గట్టిగా ఉండే అనుకుంటా, కానీ ఇప్పుడు అది మన ఆంధ్రాకి షిఫ్ట్ అయింది. అంటే మీకు ఒక తొక్కలేండి, స్టాలిన్ గారి హ్యాండ్లింగ్ వేరు, ఆయన కళంజర్ గారి హ్యాండ్లింగ్ వేరు. అవునా? యా. సార్ అంటే మరి ఇప్పుడు ఇప్పుడు చెప్పండి సార్, మనకి ఆంధ్రాలో మనం చూస్తూ ఉన్నాం, ఆంధ్రాలో థియేటర్ల సమస్యల మీద రకరకాల మంది పోరాడుతూ ఉన్నారు. బట్ జనరల్గా నా పర్సెప్షన్ ఏంటంటే సార్, నా స్టేక్, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఈ రోజు థియేటర్లు, సింగిల్ థియేటర్లు అడుగుతున్న దాంట్లో ఏ మాత్రం అన్యాయం లేదు. ఎందుకంటే మిగతా చోట్ల అంతా కూడా అలాగే జరుగుతుంది. ఇక్కడ మేము జర్మనీలో సినిమా రిలీజ్ చేస్తా ఉన్నాం, జర్మనీలో రిలీజ్ చేస్తున్నా సరే మేము పర్సంటేజ్ మీద రిలీజ్ చేస్తాం. అందులో ఇక్కడ మేము థియేటర్ వాళ్ళకి 50-60% సార్, మాకు వచ్చేది 40% అనమాట. సో అలాంటి చోట ఇప్పుడు ఆంధ్రాలో థియేటర్ల గురించి అడుగుతుంటే దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంత పర్సనల్ గా తీసుకొని పొలిటిసైజ్ చేశారు దాన్ని. అక్కడ థియేటర్ల సమస్యలు వినకుండా ఆయన ఎందుకో నా సినిమాలను ఆపుతున్నారనే బ్లాక్ మెయిలింగ్ లో ఆయన ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అంటారు సార్ అక్కడ? ఆయన బ్లాక్ మెయిలింగ్ ఏం వెళ్ళలేదు కానివ్వండి, ఒకటి మాత్రం నిజం, ఆయనకి రాంగ్ ఫీడింగ్ వెళ్ళింది. బ్లాక్ మెయిలింగ్ ఏం వెళ్ళలేదండి. ఇప్పుడు సార్ థియేటర్లు చెక్ చేస్తున్నారు, పాప్కార్న్లని ఈ విధంగా అమ్ముతున్నారు, మామూలు రేటుకి అమ్ముకోమనే చెప్తున్నారు కదా. మీరు డబల్ రేట్లు చేసి అమ్మొద్దు, ఎంఆర్పి రేట్ ఎంత ఉందో ఆ రేటుకి అమ్ముకోమనే చెప్తున్నారు. అవును, ఆ రోజు జగన్ గారు కూడా మరి అదే చెప్పారు కదండి. ఆ రోజు జగన్ గారు చెప్పినప్పుడు తప్పు అయిపోయింది, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్తే రైట్ ఎలా అయిపోద్ది? జగన్ గారు ఏం చెప్పారు? జగన్ గారు కూడా ఇప్పుడు థియేటర్ల మీద మనకి రైట్ చేయించినా, లేకపోతే థియేటర్ ప్రైస్లు కంట్రోల్ చేయించాలని చూసినా, ఏది చేసినా సరే ఆ రోజు ప్రభుత్వం ఎందుకు వాళ్ళ మీద కర్కశంగా ఉందన్నారు. ఈ రోజు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి సినిమాను ఆపుతారనే భ్రమ ఆయనకు కలిగిందో, ఈ రోజు ఆయన కూడా అయ్యే రైట్లు చేయించి అవి కూడా అక్కడ చెకింగ్ ఇలా ఎన్ని చేయించుతా ఉన్నారు కదా. వాళ్ళు కూడా థియేటర్ల అదే థ్రెటనింగ్ పొజిషన్ లోకి వెళ్తున్నారు కదా. బేసిక్ గా మీకు ఒకటి ఉందండి, పవన్ కళ్యాణ్ గారి సినిమా కొరకు థియేటర్లో ఆపి పవన్ కళ్యాణ్ సినిమాకి ఇబ్బంది కలిగిస్తున్నారు అనే మాట అవాస్తవం. అవును. అంటే ఎవరేమనుకున్నా, సోషల్ మీడియా ప్రచారం చేసినా ఏం చేసినా, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంటే మూసిండే థియేటర్ ఓపెన్ చేసుకొని ఒక వారం అన్నా ఆడుకుందాం, ఒక వారం అన్నా మనకు ఒక మంచి సినిమా ఉందలే అని అనుకుంటాడు ఎవడైతే. ఎగ్జాక్ట్లీ, అన్ని దుమ్ము దులుపుతారు. అది కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఎక్కడో ఈస్ట్ గోదావరిలో మీటింగ్ జరగటం, ఆ ఈస్ట్ గోదావరిలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మీరు త్వరగా ఈ సమస్య పరిష్కారం చేయకపోతే మా థియేటర్లు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, మూసుకోవాల్సి వస్తుంది అన్నది వాళ్ళ స్లోగన్. దాన్ని వక్రీకరించి బంద్ మూసుకోవాల్సి వస్తుంది అనేది బంద్ చేస్తున్నాం అనే దానికి మారింది. సోషల్ మీడియాలో బంద్ అనుకుంటే 2 వారాల తర్వాత పవన్ కళ్యాణ్కి అంత వెయిట్ రావాల్సిన పని లేదు. ఆయన మళ్ళీ నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఆయన తగ్గించుకున్నాడు, ఈ మాటలనే మాట్లాడాడు. ఎగ్జాక్ట్లీ. తొందరపాటుతనంతో, అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నారండి, పవన్ కళ్యాణ్ యాజ్ ఏ హీరోగా కానీ యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా కానీ వాళ్ళు ఒక పరిధిలో ఉంటారు. ఆ దగ్గర ఉండేవాళ్ళు ఎవరో ఒకరు ఏదో ఒకటి మోస్తే టక్కన పవన్ కళ్యాణ్ గారి మెంటాలిటీ మీద తెలియదు ఏముంది, టక్కన రియాక్ట్ అవుతాడు. స్పీడ్, ఆ స్పీడ్ లో జరిగిన ఇయే తప్పితే నిన్నటితో అన్ని సమస్య పోయినాయండి. అసలు నో స్ట్రైక్, కమిటీలు వేసాం, 27 మంది, ఒక్కో సెక్టార్ నుంచి 9 మంది, 27 మంది కమిటీలు వేసాం. నిన్న వైజాగ్లో మీటింగ్ ఫినిష్ చేసాం. ఇప్పుడు గవర్నమెంట్కి అవన్నీ తెలియపరిచి ఆ సమస్యలు, సినిమా ఇండస్ట్రీ సమస్య సినిమా ఇండస్ట్రీ వాళ్ళే తీర్చుకోవాలి సార్, బయట వాళ్ళు ఎవరు తీర్చలేరు.
అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ అసలు తీర్చలేదండి. నా థియేటర్ నేను మూసేసుకుంటానంటే గవర్నమెంట్ ఏం చేస్తుందండి? నువ్వు తెరవాల్సిందే అంటదా? నష్టం ఎవరు ఇస్తారా, నువ్వు ఇస్తావని అడుగుతారు కదా. అది యా. కాకపోతే చెప్పండి సార్, ఈ మధ్య సినిమా ఇండస్ట్రీని మాత్రం ప్రతి ఒక్కళ్ళు బెదిరిస్తున్నారు. ఇది ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే సినిమా ఇండస్ట్రీని కంట్రోల్ చేయాలనే ప్రయత్నం మాత్రం ఎక్కువ అవుతా ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఒక మాట అన్నారు. అందరూ వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు సీఎంని కలుస్తున్నారు, ఇక్కడ గెలిచి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం అయినా వచ్చి మీరు చంద్రబాబు నాయుడు గారిని కలవలేదన్నారు. అండ్ అంతకుముందు కూడా మీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా వెళ్ళి మనకి పవన్ కళ్యాణ్ గారిని కలిశారు, దుర్గేష్ గారిని కలిశారు. సో ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారిని కలవక్కర్లా. సో డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు సినిమా శాఖ జనసేన దగ్గర ఉంది కాబట్టి జనసేనకి ఎక్కువ రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, ఎక్కువ గౌరవం ఇస్తున్నారు. సో ఎందుకు ఎవరికి కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళ సినిమా ఇండస్ట్రీని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా. ఇంకో బాగా చెప్పమంటారా? ఉమ్, సినిమా వాడు ఎవడు ఏ పొలిటీషియన్ లెక్క కూడా చేయడు సార్. ఉమ్, ఈ మధ్యన ఈ సినిమా వాళ్ళు కూడా పోయి ఆ పాలిటిక్స్ లో చేరటం వల్ల వచ్చింది ఈ పెంట. అవును. ఇంతకుముందు సినిమా వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్ వచ్చేవాళ్ళు అండి, మినిస్టర్లు, సీఎంలు అందరూ ఉమ్, వచ్చేవాళ్ళు. మనకు జారిపోయి మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నిలబడటం వల్ల జరిగింది. ఇప్పుడు ఏం పని ఉంటుందండి ఇక్కడ? ఎవరి ఎవరి ఇండివిజువల్ పనుల మీద వాళ్ళు వెళ్ళి అక్కడ చేతులు కట్టుకొని నిలబడటం వల్ల చులకన అయిపోయింది. లేకపోతే ఇట్ ఈస్ ఏ గ్లామర్ ఫీల్డ్. సినిమా వాళ్ళు అంటే అంత గ్లామర్ ఉండేది. ఎన్టీ రామారావు గారు ఎప్పుడన్నా వెళ్ళారండి ఏ సీఎం దగ్గర కన్నా? అవును. అఖిలే నాగేశ్వరరావు వెళ్ళారా? ఉమ్, చెన్నారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి వాళ్ళు వచ్చారు సార్ మెడ్రాస్కి ఎత్తుక్కుంటా మమ్మల్ని, మీరు హైదరాబాద్కు రండి, హైదరాబాద్కు రండి అని. అంటే బేసిక్ గా ఇక్కడ ఒక ఇబ్బంది జరిగిందండి. నాదుడు నాయకుడు లేకుండా వెళ్ళిపోయాడు, దాసనారాయణరావు వెళ్ళిపోయిన తర్వాత. ఎవడ వాడు ఇండివిజువల్, ఎవడ వ్యాపారాలు వాడి, ఎవడ ఆలోచనలు వాడి, ఎవడ యుగోలు వాడి, ఇవి వచ్చేసి ఈ విధంగా దరిద్రమైంది. ఏముంటదండి ఇప్పుడు? ఓన్లీ ఆ టికెట్ రేట్లు అడుక్కునే దానికి పోవటం తప్పితే, లేకపోతే గవర్నమెంట్తో పని ఉంది సార్ మనకి? ఉమ్. లైసెన్స్ తీసుకుంటాం, లైసెన్స్ తీసుకునే రన్ చేస్తాం, వాళ్ళు పెట్టిన రూల్స్ అన్నిటికీ బద్దుడుమై ఉంటాం. ఏముంది? సార్ నాకు ఇదొక క్వశ్చన్ సార్, టికెట్ రేట్లు. ఎందుకంటే మీరు ఎప్పుడు సినిమా రిలీజ్ చేస్తున్నా పెద్ద సినిమాలు వచ్చినప్పుడు వెళ్ళి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి కావాల్సినంత రేట్లు పెంచుకుంటా ఉన్నారు. నాకు తెలిసి మన ఓన్లీ ఒక సినిమా ఇండస్ట్రీలోనే చూస్తా ఉన్నా అనమాట ఇంత వేరియేషన్. అసలు బడ్జెట్ ఎంత ఉందో, మనకి మార్కెట్ ఎంత ఉందో దానికి తగ్గట్టు సినిమాలు తీసుకోకుండా జనరల్గా మనం ఏం చేయాలి సార్, ఎప్పుడైనా సరే క్రౌడ్ ఎక్కువ పెంచుకోవాలి, ఫుట్ ఫాల్స్ పెంచుకోవాలి. అది మానేసి ఫుట్ ఫాల్స్ పెరిగినా పెరగపోయినా రేట్లు పెంచేసుకొని మనం దాని నుంచి లబ్ధి చేకూర్చుకుందాం అనుకుంటాం, ఎంత మటు కరెక్ట్ సార్ అది? అంటే దీనికి ఒక్కదానికండి, నిన్న మన మీటింగ్ లో డైరెక్టర్ తేజ అడిగాడు ఒకటే క్వశ్చన్. ఉహుం, జైలు సినిమాకి ఉహుం, ఆ రోజుల్లో 5 కోట్ల మంది చూశారు, ఉహుం, బాహుబలి 4 కోట్ల మంది చూశారు. ఉహుం. కానీ బాహుబలికి ఎంత డబ్బు వచ్చింది? అవును. ఏమందే కదా. అంటే 5 కోట్ల మంది చూసిన సినిమా హిట్ సినిమానా, లేకపోతే 4 కోట్ల మంది చూసిన సినిమా హిట్ సినిమానా? ఉహుం, అలాగే తగ్గించుకొని వెళ్తున్నారు మీరు. ఉహుం. థియేటర్కి ఆడియన్ రానియకుండా మీరు చేసుకుంటే అలవాటు అయిపోతే కొద్ది రోజులు వాడికి అలవాటు అయిపోతుంది, థియేటర్ అనేది మర్చిపోతాడు. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు మర్చిపోయారు సార్, అవును. 80% మర్చిపోయి ఉన్నారు. అవును. ఆ 20%. బాహుబలి బాహుబలి సినిమా పుణ్యమా అని ఎప్పుడు సినిమా థియేటర్ చూడనోడు కూడా వచ్చాడు థియేటర్. ఉహుం. అంటే కర్మ అనుకోవాలి అంతే. అదే. ఎందుకంటే ఎందుకంటే కరోనా, సినిమా ఇండస్ట్రీకి కరోనా అనేది పెద్ద కర్మ అండి. ఎందుకంటే కామన్ ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్, ఇంతకుముందు సినిమా థియేటర్కి వెళ్తేనే ఎంటర్టైన్మెంట్ అనేది ఉండేది. అది కాకుండా టీవీల్లో ఎక్కడ ఉంది, వెబ్ సిరీస్లో ఎక్కడ ఉంది, ఆ, ఆ, జర్మన్ ఫిల్మ్స్ చూస్తే ఏ ఛానల్లోకి వెళ్తే జర్మన్ ఫిల్మ్స్ చూడొచ్చు, లేకపోతే ఏ ఛానల్కి వెళ్తే కొరియన్ ఫిల్మ్స్ చూడొచ్చు. అంటే ఇవన్నీ ఎలా 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 చూస్తారు, ఎలా చెందుతారు అనే దాన్ని నే- ఆ, ఇది ఇది ఈజీ ఈజీ నీ చేతిలోకి ఎంటర్టైన్మెంట్ ని ఈజీగా తీసుకొచ్చింది. అంటే నేను దీనికి కంప్లీట్ గా కూడా ఒప్పుకోను సార్. అంటే క్లోజ్ చేసేద్దాం సార్ ఒక లాస్ట్ ఒక 5 minutes. ఇది కంప్లీట్ గా కూడా ఒప్పుకోను సార్. ఎందుకంటే మనం ఒకప్పుడు శాటిలైట్ ఛానల్ వచ్చినప్పుడు కూడా ఇలాగే భయపడ్డాం. శాటిలైట్ ఛానల్ వచ్చినప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ ఏదో అయిపోతుందని చెప్పి భయపడ్డాం. కానీ ఏ రోజుకైనా సరే మనకి ఎప్పటికైనా సరే సినిమా ఇండస్ట్రీలో సినిమాలో బిగ్ స్క్రీన్ మీద చూడటం అనేది జనాలకి ఎంటర్టైన్మెంట్. సినిమా లవర్ అందరూ కూడా దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బట్ ఒకే ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, హెవీ ప్రైసెస్ అండి. ఈ రోజు కూడా మాకు జర్మనీలో ఒకప్పుడు టికెట్ €10 €12 ఉండేదాన్ని ఇప్పుడు €30 చేశారు సార్.
సో ఒకప్పుడు 100 మంది వచ్చేవాళ్ళు, ఈ 30 రోజులు చేసినాక 60 మంది 70 మందే వస్తా ఉన్నారు. మళ్ళీ మేము కొన్ని కన్సిస్టెంట్గా కొన్ని చోట్ల కావాలని టికెట్ రేట్లు తగ్గిస్తున్నాం సార్, అక్కడ మా క్రౌడ్ పెరుగుతూ ఉన్నారు. సో డెఫినెట్గా మనం ఏంటంటే ప్రైస్ కనుక కంట్రోల్ చేసుకొని మనం ఫుడ్ ఫాల్స్ పెంచుకోగలిగితే డెఫినెట్గా మనకైతే ఆ సినిమా అనే పిచ్చి మాత్రం జనాల్లో ఉంటుంది సార్, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళలో. యాక్చువల్గా ఈ మధ్యన మేము జరిపిన 3-4 మీటింగుల్లో దీని మీదనే ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేసామండి. సినిమాని చంచిపోకుండా చేయాలి అని అంటే మళ్ళీ ఆడియన్ని థియేటర్కి రప్పించాలి. దాన్ని ఏ విధంగా రప్పించాలి, ఏ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి. రెండోది, మాకేంటంటే మా హీరోలు, కమెడియన్లు అందరూ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తున్నారు. ఇంటర్వ్యూలు మీరు ఆఫ్ చేయండి ఫస్ట్. ఉమ్. బాత్రూంలోకి వెళ్తే నేను చిరంజీవిని చూడాలి అంటే థియేటర్కి వెళ్తేనే నాకు చిరంజీవి కనిపిస్తాడు. అవును. ఆ దాన్ని తీసుకురాగలగాలి. తీసుకురాగలిగినప్పుడే మళ్ళీ వాడికి టాయిలెట్లో చిరంజీవి కనిపించడు. ఎగ్జాక్ట్లీ, ఇది చాలా మంచి సజెషన్ సార్. ఇంటర్వ్యూలు ప్రొడ్యూసర్ ఇవ్వచ్చు, డైరెక్టర్ ఇవ్వచ్చు, టెక్నీషియన్ ఇవ్వచ్చు. యాక్టర్లు మాత్రం విరివిగా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు. ఎస్పెషల్లీ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు వాళ్ళు కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తుంటే మాకు ఆ ఎక్స్పీరియన్స్ అంతా వాళ్ళు అక్కడ చేసేస్తున్నారు. మేము మళ్ళీ థియేటర్ దాకా వెళ్ళక్కర్లా వాళ్ళ కోసం. ఆ ఎంతూజియాజం హోల్డ్ చేయాలి. దాన్ని గట్టిగా చేద్దామనే ప్రయత్నంలోనే ఉన్నాం. యా, ఇది మాత్రం నిజంగా చాలా మంచి పాయింట్ సార్, చాలా క్రిటికల్ పాయింట్ ఇది. దీన్ని మాత్రం మీరు ముందుకు తీసుకెళ్ళాలి దీన్ని గట్టిగా. యా సార్, అంటే మీరు ఆంధ్ర నుంచి వచ్చారు, ఆంధ్ర బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఇప్పుడు మనకి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా వచ్చింది, ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వం వచ్చింది. సో మీరు ఆల్రెడీ చెన్నైలో అమ్యూజ్మెంట్ పార్క్ కట్టిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆంధ్రాలో సినిమా ఇండస్ట్రీ రావటానికి కానీ, సినిమా ఇండస్ట్రీ షూటింగ్లు ఎక్కువ చేసుకోవటానికి కానీ మీ వంతుగా మీరు ఏమైనా చేయగలుగుతున్నారా, చేస్తారా? నేనైతే చేయనండి. ఆ, ఎందుకనంటే ఉమ్, ఏదో నా సినిమా జరుగుతుంటే ఒక షెడ్యూల్ కావాలంటే చేసుకొని వస్తాను, కానీ ఆంధ్రాకి వెళ్ళిపోయి ఫుల్ పెంటెడ్గా సినిమా తీస్తే నాకు ఇప్పుడు హైదరాబాద్లో నేను సినిమా తీస్తే 3 కోట్లు అయితే అక్కడ పోయి సినిమా తీస్తే 5 కోట్లు. ఓకే. ఎందుకని సార్, స్టూడియో లేకపోవడం వల్ల అక్కడ? నా స్టూడియో లేకపోవడం వల్ల కాదండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉందనుకోండి, నా ప్రూఫ్ అంతా నేను ఈ సాయంకాలం అయితే హ్యాపీగా వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఉమ్, నేను అక్కడికి వెళ్తే వీళ్ళందరికీ హోటళ్ళు ఇవ్వాలి. వాళ్ళకన్నా సాయంకాలం అయితే వాళ్ళకి కావాలన్నా విందు భోజనాలు పెట్టాలి. ఉమ్, ఇలాంటి తెలియకుండా ట్రాన్స్పోర్టింగ్ బేటాలు. ఓకే. ఎందుకంటే నేను చేశాను సార్. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఒక స్కీమ్ ఇచ్చారు. అవును. ఏదో సినిమా ఆంధ్రప్రదేశ్లో తీస్తే నేను జిఎస్టి, ఆయన జిఎస్టి మాకు రెట్టడం లేదు, కానీ మేము మా సినిమాకు 3 కోట్లు, నేను ఒకడు, కేఎస్ రామారావు ఒకరు, మేము ఇద్దరమే చేసాం. ఓకే. అప్పుడు 2 సినిమా వాషౌట్. అవునా? అంటే ఒకటి సార్, ఆంధ్ర వెదర్ సినిమా వాళ్ళకి హైదరాబాద్ వెదర్కి అలవాటు అయిపోయిన తర్వాత సినిమా వాడు ఆంధ్ర వెదర్కి ఇష్టపడ్డాడు. అంటే మీరు చెన్నై నుంచే వచ్చారు కదా సార్, చెన్నై వెదర్ పెద్ద అంత గొప్పగా ఏముంటది? బేసిక్ గా ఉంటుందండి. ఉమ్, చెన్నైలో అలవాటు పడిపోయి వచ్చిన తర్వాత ఉమ్, హైదరాబాద్ వచ్చారు. ఆ, చెన్నై నుంచి ఒకవేళ ఆ రోజే వైజాగ్ వెళ్ళి ఉండొచ్చేమో, ఇక్కడికి వెళ్ళి ఉండొచ్చేమో, అది వేరే విషయం. ఉమ్. చెన్నై వెదర్ ఇస్ డిఫరెంట్ సార్. కానీ విజయవాడ వెదర్ ఇస్ డిఫరెంట్. ఉమ్, వైజాగ్ వెదర్ ఇస్ డిఫరెంట్. ఎక్కడ పోయి తీయాలండి సినిమాలు? ఉమ్, అంటే ఒక షెడ్యూల్ లాగా, ఒక కోనసీమ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఇంకో బ్యాక్గ్రౌండ్ ఉందంటే ఒక 15 రోజులు 20 రోజులు షెడ్యూల్స్ చేసి వస్తారు. కానీ పర్మనెంట్గా ఇండస్ట్రీ నుంచి ఇక్కడ నుంచి తరలి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయి గవర్నమెంట్లు దానికి కావాల్సినట్టు ఇంతకుముందు మద్రాసు నుంచి హైదరాబాద్కి వచ్చేదానికి సబ్సిడీలు ఇచ్చి అవి ఇచ్చి ఇవి ఇచ్చి ఎలా రాబట్టగలిగారు, అలా రాబడితే చిన్న చిన్నగా స్టార్ట్ అయితే ఒక 15 సంవత్సరాలకి అక్కడికి కొంత పార్ట్ అక్కడ ఉంటుందేమో అని అనుకుంటున్నాం. ఓకే. ఓకే సార్. యా సరే సార్, క్లోజ్ చేసే ముందు ఏం సార్, ఇంకా నెక్స్ట్ మీరు ఎలాంటి సినిమాలతో రాకపోతున్నారు? ఎందుకంటే చాలా మంది ఎదురు చూసేది ఏంటంటే సి కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు ఇంకో కాంబినేషన్లో ఏమైనా వస్తారా? ఎందుకంటే ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా సక్సెస్ ఫేజ్ లో ఉన్నారు కాబట్టి. సో సి కళ్యాణ్ గారు ఒక మంచి డైరెక్టర్ తీసుకొని బాలకృష్ణ గారితో ఏమైనా సినిమా చేస్తారా? ఇంకా రాబోయే సినిమాలు మీ ప్లాన్స్ ఎలా ఉన్నాయి సార్? అంటే బేసిక్ గా నేను ఒకటే సార్, నా మెంటాలిటీ ఒకటి ఉంది. ఆయన ఫుల్ సింగ్ లో ఉన్నాడు. ఉహు, మాకంటే నిన్నటిదాకా బాలకృష్ణ గారి దగ్గరకు వచ్చి సినిమా తీసేదానికి ఆలోచించిన వాళ్ళంతా ఇప్పుడు అక్కడ పోయి తాళాలు కొడతా ముందు వరుసలో నిలబడి ఉన్నారు. మా బాలయ్య ఎప్పుడైనా మనకి ఇస్తే, ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడు సినిమా తీసుకుంటాం. ఉహు, వెళ్ళిపోయి నాకు సినిమా చేసేయండి బాబు, నేనేదో నష్టపోయాను, నేను నష్టపోతే నా హీరోల దగ్గరకు నా డైరెక్టర్ దగ్గరకు పోయి నేను అడిగే మెంటాలిటీ కాదు. ఎందుకంటే నష్టం అనేది నాది, నా కర్మ, నా వ్యాపారం. ఓకే. లాభం వచ్చినప్పుడు వాడికి ఇవ్వం కదా. డెఫినెట్ గా మళ్ళీ బాలకృష్ణ గారితో సినిమా చేస్తా.
మంచి కాంబినేషన్తోనే చేస్తాం. మీ అందరినీ ఆనందింపజేస్తాము. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.